హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. యాక్చువల్లీ సాటర్డే వెళ్ళాలి. సో సాటర్డే ఇక్కడ ఫుల్గా వర్షం పడింది, అందుకే సండే వెళ్ళాను. తను మా కోసం స్పెషల్ చేసింది అనమాట. ఇది వచ్చేసి 1 kg చికెన్ అనమాట. సో సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి చిటికెడు పసుపు వేసి తగినంత కారం వేసేసుకోవాలి. ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకొని పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు, నో ప్రాబ్లం. మేమైతే పెరుగు వేసుకున్నాము. ఇక్కడైతే టమోటాను పచ్చిమిర్చి అనమాట. సో అవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత దీంట్లో ధనియాల పొడి అనమాట, ధనియాల పొడి, గరం మసాలా అనమాట. ఇది ఇంకా వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 1 hour పక్కన పెట్టాలి. ఇది వచ్చేసి బాస్మతి రైస్ అనమాట. 4 మెంబర్స్కి 2.5 పోసుకున్నాం అనమాట. వాటర్ ఏమో 4.5 పోస్తుంది అనమాట. ఇంకా అవి పోసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని మసాలాలు వేసేసుకోవాలి. మీకు తెలుసు కండి, ఇంకా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం. ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇంక స్టవ్ పెట్టాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేపుకోవాలి. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇంక సగం పక్కన లాస్ట్ బిర్యానీలోకి గార్లిష్ చేస్తాం కదా, కొంచెం పక్కన పెట్టుకొని ఇంక తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసిన చికెన్ దాంట్లో వేసుకున్నాం. చూడండి, వాటర్ అనేది బాగా ఇంకిపోయాయి అనమాట. వాటర్ అనేది బాగా వచ్చాయి. సో చికెన్ కూడా బాగా వేగింది. ఇంక దాని తర్వాత రైస్ అనేది ఇంకా ట్యాప్ చేసింది అనమాట. ట్యాప్ చేసిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసుకుంది. ఆ తర్వాత ఆనియన్స్, మళ్ళీ రైస్ వేసేసి ఇక కొత్తిమీర, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంది. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంక వేసుకున్న తర్వాత ఒక 1 minute అలా మూత పెట్టి అలా తీయాలన్నమాట. అలా మూత పెట్టి తీస్తే ఇక దీంట్లో ఫుడ్ కలర్ వేస్తారు కొంతమందిని. సో ఇక ఫుడ్ కలర్ చాలా వాటికి డామినేట్ చేసేసేయండి. ఇక్కడ పసుపులో నెయ్యి వేసుకొని వేడి చేసి దాన్ని వేయండి, చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ అనేది చాలా డేంజర్ అన్నమాట. సో అందుకు పసుపు వేసేసేయండి. ఇక్కడ వచ్చేసి చికెన్ చేస్తుంది, ఇందాక మనం మ్యాగ్నేట్ చేసినవే, కాకపోతే పచ్చిమిర్చి ఇంక ఇవి ఆనియన్స్ విడిగా వేసేసుకుందనమాట. సో చూడండి ఎంత బాగుంది, జ్యూసీగా బాగా అసలు ముక్క అనేది బాగా ఫ్రై అయిందనమాట. సో దీంట్లోకి మనకి పులుసు కావాలిగా, మనకి తగినంత వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ వేసేసుకుందనమాట గ్రేవీ కోసం. సో తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత కారం అనమాట, కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే పసుపు వేయలేదు, సో వేసుకున్నాం అనమాట. ఇక్కడ పసుపు చిటికెడు వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో, బాగా ముక్క అనేది మెత్తగా ఉడికింది, అసలు జ్యూసీగా చాలా బాగుంది. ఇంక ఇక్కడ ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చికెన్ మసాలా వేయలేదు, సో చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా మాకు సరిపోలేదు, అందుకు వేసుకున్నాం అన్నమాట. చూడండి, ఇది వచ్చి సాల్ట్ అనమాట. సో చూడండి చాలా జ్యూసీగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బిర్యానీ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కీర్తన మా కోసం చాలా కష్టపడ్డావు, థ్యాంక్ యూ సో మచ్. అలానే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్